హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవవాకృతి వ్లాగ్స్ అండి. సో నేను భద్రాచలం వెళ్ళినప్పుడు అక్కడ మా అన్నయ్య చదువుకున్న స్కూలు, నేను చదువుకున్న స్కూలు, సో మేమున్న ఏరియా కొంచెం అవన్నీ మేము పుట్టి పెరిగిన ప్లేస్ అవన్నీ చూసొచ్చామన్నమాట. అయితే అవన్నీ ఒక చిన్న చిన్న క్లిప్స్ కింద యాడ్ చేసేసాను. ఇది వచ్చేసి నేను మోహన్ జెడ్పీహెచ్ హై స్కూల్ అండి. ఇదేమో నేను చదువుకున్న స్కూలు. ఇందులో నేను థర్డ్ స్టాండర్డ్ నుంచి సెవెంత్ స్టాండర్డ్ వరకు చదువుకున్నాననమాట. సో ఈ అప్‌స్టైర్ బిల్డింగ్స్ ఏదైతే ఉందో అది అంతకుముందు నేను చదువుకున్నప్పుడు లేకుండే. సో ఈ బోరింగు, ఈ చుట్టుపక్కల చెట్లు, మొక్కలు నాటేవాళ్ళము. సో ఇదొచ్చేసి ఈ బిల్డింగ్ కూడా లేదు ఇప్పుడు కనిపిస్తున్నది. ఆ ఓల్డ్ బిల్డింగ్ ఒక్కటే ఉండే. ఇక్కడ మా అన్నయ్య ఒక సెవెంత్ స్టాండర్డ్ మాత్రం చదివినట్టున్నాడు అంతే. సో ఇక్కడ నుంచి పబ్లిక్ ఎగ్జామ్ రాసాడనమాట. సో అప్పుడు మా డాడీ గవర్నమెంట్ స్కూల్ అయినా సరే వచ్చి ఫ్యాకల్టీతోని మాట్లాడి, ఎలా అయినా మా బాబు స్కూల్ ఫస్ట్ రావాలి, మీరు ఎలా ట్రైన్ చేస్తారు, మీరు ఎలా వాడిని తీర్చిదిద్దుతారో నాకు తెలియదని నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చి ఫ్యాకల్టీతోని మాట్లాడి, అప్పుడు రామ్జీ సారు, నాగరాజ్ సారు వీళ్ళు ఉంటుండే అనమాట. సో విజయశ్రీ మేడము వాళ్ళందరి ఎడ్యుకేషన్ వాళ్ళ పుణ్యమా అంటూ మా అన్న సెవెంత్ క్లాస్ స్కూల్ ఫస్ట్ వచ్చాడనమాట. సో అట్లా మెమరీస్ మా అన్నీ. మేము ఇంకా అక్కడ ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాము. ఈ గల్లీలోనే మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళము. అంటే అటు పక్క గల్లీలో కొంచెం రెంట్‌కి ఉన్నామనమాట. ఆల్మోస్ట్ ఒక 6-7 మంత్స్ ఐ థింక్ సో. సో ఆ తర్వాత మేము వేరే దగ్గర ఇల్లు కొనుక్కొని వెళ్ళామన్నమాట. అయితే ఇది సెంటన్ స్కూల్ అండి. ఇక్కడ నుంచి ఆంధ్రాకెళ్ళిపోయిందనమాట. ఆంధ్రాలో కలిసింది ఏరియా. ఈ సెంటన్ స్కూల్‌లో నేను ఒక 2 మంత్స్ చదివాను. వాళ్ళ ప్రేయర్లు ఇవన్నీ వినలేక దెబ్బకి మళ్ళీ పరారనమాట. సో ఈ సెంటన్ స్కూల్ దగ్గర ఎక్కువ క్రౌడ్ ఉంటదని నేను సైకిల్ నేర్చుకున్నా కూడా తొక్కలేక అక్కడ ఆగి నడుచుకుంటూ ఆ క్రౌడ్ దాటిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసేదాన్ని స్కూల్‌కి. ఆల్మోస్ట్ థర్డ్ నుంచి సిక్స్త్ వరకు నేను నడుచుకుంటూనే వెళ్ళాను. తుమ్మల్ నగర్ నుంచి జగదీష్ కాలనీ స్కూల్‌కి ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ అలా ఉంటది. సో ఇప్పుడు మేము కొనుక్కొని మేమున్న ఏరియాకే వెళ్తున్నామనమాట. ఇది ఆ ఊరు. సో ఇప్పుడంతా చెట్లు, గుట్టలు పెరిగిపోయినాయి. అప్పుడైతే పంట పొలాలు ఉండేయన్నమాట. రోడ్డుకి అటువైపు, ఇటువైపు. సో ఇప్పుడంతా చెట్లు పెరిగిపోయి అంతా ఫార్మింగ్ ల్యాండ్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. సో ఇక్కడొచ్చేసి పవర్ ప్లాంట్ కూడా పడిందండి. ఇదొచ్చేసి ఆంధ్ర కింద వచ్చిందనమాట. ఒకసారి మేము ఎదిగిన ఊరు ఎలా ఉంది, ఏంటనేది చూడ్డానికెళ్ళాము. అప్పటినుంచి ఇప్పటికి అలాగే ఉందండి. కాకపోతే మేమెళ్ళినప్పుడు ఆ మాత్రం ఇల్లులు కూడా లేవనమాట. సో ఇదొచ్చేసి రామిరెడ్డి గారి పొలం అంటారు. అప్పుడుండేది. అప్పటి నుంచి ఇప్పటికి ఉంది. సో ఇప్పుడంతా ఫార్మింగ్ లేనట్టుంది. ఎట్లా పడితే అట్లా ఉందనమాట. సో అట్లా మేము మా పిల్లల్ని మా లైఫ్ స్టైల్ మేమెలా స్ట్రగుల్ చేసి లైఫ్‌లో అచీవ్ చేసాము, ఒక స్టేజ్‌కొచ్చాము, దాన్ని ఎలా స్టేబుల్‌గా నిలబెట్టుకుంటున్నామని చెప్పడానికి మా అన్న ఎస్పెషల్లీ వీళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళాడనమాట. సో ఇది ఎంట్రన్స్ మా ఊరికి. సో ల్యాండ్ అయితే మా అన్న కనుక్కోలేదు మేమున్నది. అంటే ఇల్లు లేదు. మొత్తం ఫ్లాట్‌గా ల్యాండ్ చేశారనమాట. సో నాకేంటంటే మా ల్యాండ్ మధ్యలో ఉంటది. అటువైపు, ఇటువైపు రోడ్డు ఉంటది. సో రోడ్డు అటు ఇటు 10 అడుగుల్లో బోరింగ్ ఉంటదనమాట. అట్లా నేను కనుక్కున్నాను. ఇదొచ్చేసి మేమున్న ఏరియాకి వెళ్తున్నాము. సో ఇది ఎంట్రన్స్. అప్పుడన్నీ తాటాకిల్లులు. సో అంతా ట్రైబల్ ఏరియా ఉంటారనమాట. ఈ రోడ్డు నుంచి లెఫ్ట్ వైపు వెళ్తే మొత్తం ట్రైబల్స్ అంటే కోయోళ్ళు ఉండేవాళ్ళు. ఇటేమో మేము ఉండేవాళ్ళము. సో ఇదొచ్చేసి మా ల్యాండ్ మొత్తము. ఇల్లు అంతా ఏం లేదు కానీ ఆ గోడ దగ్గర ఉంటుంది ఓ రోడ్డు, మళ్ళీ ఇటొక రోడ్డు అనమాట. మొత్తం 10 సెంట్లు అంటే హైదరాబాద్‌లో గజాల లెక్క కొలుస్తారు కానీ, సో ఇక్కడ అయితే సెంటుల లెక్క కొలుస్తారు. 1 సెంట్ ఈక్వల్ టు 48 గజాలనమాట. అంటే 48 గజాలు ఇంటూ 10 అంటే 480 గజాలొస్తాయి. సో అంత ల్యాండ్ అనమాట మాది. అప్పట్లో చాలా తక్కువకి కొనుక్కున్నాం మేము. సో అట్లా మేము ఈ ఊర్లో మేము కొనుక్కున్నప్పుడు కరెంట్ లేదు, సరైన రోడ్డు లేదు. సో అలాంటి ఊర్లో మేము ల్యాండ్ కొనుక్కొని
మేము వచ్చిన తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్‌కి అట్లా తిరిగి కరెంట్ తెచ్చుకొని, ఈ ఊర్లో ఒక దేవుడు కూడా లేకుంటుండే. సో, మా డ్యాడీ వాళ్ళు, మా మావయ్య వాళ్ళు వీళ్ళు మాట్లాడి, ఈ ఊర్లో ఒక దేవుడు ఉండాలి, ఒక పొలిమేర ఉండాలి అని డిసైడ్ అయ్యి, ముత్యాలమ్మని అమ్మవారిని నిలబెట్టి, పోతురాజుల్ని చేయించి, పోతురాజుల్ని ప్రతిష్ఠ చేసి, ఇంక అప్పటినుంచి ఎవ్రీ ఇయర్ ఉగాదికి జాతర చేసేవాళ్ళనమాట. కరెంట్ లేకపోయినా పెట్రోమాస్ బల్బులని మీకు తెలిసే ఉంటాయి, లాంతర్స్. అలాంటి లాంతర్స్ పెట్టుకొని కూడా జాతర జరిపించిన రోజులున్నాయి కరెంట్ లేనప్పుడు. సో, ఒక ఊరికి పొలిమేర ఏర్పాటు చేసి ఇంత అనమాట. మేమెప్పుడూ కూడా మేము బాగుంటూ, మేము కష్టపడుతూ, నలుగురు మాతో పాటు కష్టపడి బాగుండాలి అని ఆలోచించాం. కానీ ఎప్పుడూ కూడా ఒకరి రూపాయి తీసుకోవాలి, ఒకరిని అన్యాయం చేయాలని ఎప్పుడూ చేయలేదు. సో, అదే మా డ్యాడీ, మా మమ్మీ వాళ్ళ దగ్గర నుంచి మేము నేర్చుకున్నామనమాట. సో, ఈరోజు మన లైఫ్ ఎలా ఉందనేది కాదు, ఫ్యూచర్‌లో మనం ఎంత స్టేబుల్‌గా ఉన్నామనేది ఎట్లా ఉంటదంటే, మనం కష్టపడిన దాన్ని బట్టి, మన స్వార్జితమైన దాన్ని బట్టి మన లైఫ్ అనేది ఉంటది. సో, మనకి ఈరోజు అథారిటీ ఉందని పక్కన వాళ్ళది లాగేసుకుంటే అది మళ్ళీ మిడిల్‌లోనే పోతది. ఇది స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తాను నేను. సో, ఫైనల్‌గా అయితే మా ఊరికెళ్ళామనమాట. అండ్ ఇది ఉంది చూసారా? ఇది అడ్డు రోడ్ అనమాట. గోలగట్ట రోడ్ అంటారు. ఇక్కడి నుంచి రోడ్డు దిగి అటు వెళ్ళేదాన్ని స్కూల్‌కి షార్ట్‌కట్‌లో. అంటే కొంచెం రూట్ అనేది స్పేస్ తగ్గుతది, లెంత్ అన్నట్టుగా. సో మెనీ మెమరీస్ అండి ఈ ఊర్లో. మేము పుట్టి పెరిగిన ఊరు కాబట్టి. సో, ఈ వీడియో అస్సలు సరిపోదు. సాధ్యమైనంత వరకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికే ట్రై చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ముత్యాలమ్మ తల్లి జాతర చేస్తూ అట్లా ఆ దేవుడిని నిలబెట్టామనమాట. అంటే పందిరి వేసాం. పాలకర్రలు తీసుకొచ్చి చక్కగా పందిరి వేసి జాతర చేసేవాళ్ళం అనమాట. ఇప్పుడేంటంటే, ఆ ఊర్లో ఉన్నవాళ్ళు కొంతమంది డబ్బులు వేసుకొని ఒక రూమ్ కింద కట్టారు అమ్మవారికి. సో, ఇదొచ్చేసి అవతల రోడ్డండి. అంటే పడమర వైపు రోడ్డనమాట. అంతా ఇసుక పోసున్నారు ల్యాండ్ అంతా. ఈ దిబ్బ దాటిన తర్వాత రోడ్డుంది. అక్కడి వరకు మా ల్యాండ్. ఇగోండి మా అన్న అంతా తిరిగి చూస్తున్నాడు. సో, ఎన్ని మెమరీస్ అంటే అన్ని మెమరీస్. మేము దీపం పెట్టుకొని, లాంతర్ దీపాలు పెట్టుకొని చదువుకున్న రోజులున్నాయి. అండ్ ఈవినింగ్ కాలక్షేపానికొచ్చేసి మంచిగా రేడియో, చిత్రలహరి, ఆకాశవాణి వార్తలు అవి వింటూ ఉంటే అసలు మైండ్ ఎంత రిలాక్స్‌గా ఉండేదో. ఇప్పుడు మేము నిలబెట్టిన అమ్మవారి దగ్గరికి చూపిస్తా. ఇదిగోండి ఇక్కడ మేము అమ్మవారిని నిలబెట్టాము. ఇదిగో ఇప్పుడున్న వాళ్ళు ప్రెజెంట్ తలా కొద్దిగా యేసుకొని అట్లా రూము అనేది కట్టారు ముత్యాలమ్మ తల్లికి. మా పిల్లలైతే ఎండకు ఉండలేక ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని గోల చేసడం వల్ల ఎక్కువగా అన్నీ క్యాప్చర్ చేయలేదు. ఈ అమ్మవారు మేము నిలబెట్టుకున్న అమ్మవారనమాట. బిఫోర్ డే అనుకుంటా అంతకుముందే మా డ్యాడీ అనున్నారు, మనం నిలబెట్టిన అమ్మవారు ఎలా ఉన్నారో, ఏం చేస్తుందో అనని. ఈ పోతురాజులు 3 ఉండే అండి. మొత్తం శిథిలమైపోయినాయి. ఇప్పుడు అంతా చెదలు పట్టి అట్లా. సో, ఇక్కడ ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను నేను. ఈసారి మా అన్నని నెక్స్ట్ టైం కల్లా కెమెరా కొనిపించుకొని మంచిగా మా అన్న నేనే వెళ్ళి అన్నీ బాగా కవర్ చేయాలని అనుకుంటున్నా. ఇక్కడ మా పిల్లల చేత దండం పెట్టిస్తున్నా. ఇక్కడ ఎవ్రీ ఇయర్ జాతర జరుపుకునే వాళ్ళం మేమైతే. అండ్ ఇక్కడ కుమ్మరోళ్ళ ఆంటీ అని ఉండేవాళ్ళు అనమాట. రాజన్న, కుమ్మరోళ్ళ ఆంటీ. సో, వీళ్ళ మనవరాలతోని చిన్నప్పుడు బొమ్మలాట, బొమ్మలకి పెళ్ళిళ్ళు చేసుకుంటూ, లగ్న పత్రికల కోసం పిచ్చాకులు కోసుకొని ఇంటింటికి పంచడం, మా బొమ్మ పెళ్ళి రండి అని పిలవడం, ఇవన్నీ కిడ్డీగా నేను చిన్నప్పుడు ఆడుకున్నవి. ఇవన్నీ ఇక్కడే జరిగాయన్నమాట. సో, ఆంటీ వాళ్ళ ఇంటికెళ్తే వాళ్ళు ఇప్పుడు ఒక చిన్న షాప్ పెట్టుకొని అక్కడే ఉన్నారనమాట. సో, ఇంకా ఆంటీకి మేము గుర్తుపట్టలేదు. మేము ఇట్లా మా మమ్మీ పేరు చెప్తే అప్పుడు గుర్తుపట్టి హగ్ చేసుకున్నారు. సో, అట్లా అన్ని మెమరీస్ చిన్నగా అట్లా రీకలెక్ట్ చేసుకున్నట్టుగా క్లిప్పు తీసుకొనొచ్చాను. అండ్ ఇక్కడ నేల ఎంత మంచిదంటే ఏ మొక్కేసినా ఇలా బతికిపోతది. ఇక్కడ మధ్యలో ఉన్న వాళ్ళేంటంటే రాజమ్మ ఆంటీ ట్రైబలు చెప్పాను కదా కోయోళ్ళని. సో, వాళ్ళ దగ్గర వాళ్ళు మేము చిన్నగున్నప్పుడు షాప్ పెట్టుండే.
అట్లా వాళ్ళతోని మాకు మంచి బాండింగ్ అనమాట. అండ్ అడవిలోకెళ్తే పుల్లల కోసం వెళ్ళిన, ఇల్లు కట్టడానికి నిట్రాడ్లు, ఆసాలని నరుక్కొస్తారనమాట వాళ్ళు. ఆళ్ళకసలు అడవిలో తెలియని రూట్ అంటూ లేదు. తెలియని మొక్కంటూ లేదు. అండ్ హెర్బల్ పరంగా వాళ్ళు ఏ మెడిసిన్ వాడరనమాట. జస్ట్ అన్నీ అడవిలో దొరికే వాటిని యూజ్ చేసుకుంటారు. సో, ఆల్మోస్ట్ నాకన్నీ మర్చిపోయాను. నాకంత ఐడియా కూడా లేకుండే ఇప్పుడు. వాళ్ళ దగ్గర అంతో ఇంతో నేర్చుకున్నాము. ఇదిగో బోరింగ్ ఉంది కదా! ఈ బోరింగ్ కాడ నుంచి 10 అడుగులేస్తే మా ల్యాండ్ అనమాట. ఆ ల్యాండ్ రోడ్డుకి అటు నుంచి ఇటు వరకు ఉంటది ల్యాండ్. సో, ఇక్కడ మళ్ళీ మొత్తం ఊరంతా అనమాట. సో, ఇక్కడ మేము అలా మా లైఫ్‌ని స్టార్ట్ చేసి అలా మా లైఫ్ అనేది స్టార్ట్ చేశామనమాట. ఎప్పుడూ కూడా మా లైఫ్‌లో మేము ఫేస్ చేసిన సిట్యుయేషన్ గానీ, స్ట్రగుల్స్ కానీ, ఏవైనా గానీ ఎటు తిరిగి చూసినా మా మమ్మీ, మా డ్యాడీ, నేను, మా అన్నయ్య మేము నలుగురమే. ఒక సిట్యుయేషన్ వచ్చినా దాన్ని హ్యాండిల్ చేయాలన్నా, ఒక డెసిషన్ తీసుకోవాలన్నా, ఒక వర్క్ స్టార్ట్ చేయాలన్నా నలుగురం మాట్లాడుకొని, కూర్చొని ఒక డెసిషన్ మేము చిన్న పిల్లలమైనా సరే మా ఒపీనియన్ మాకు చెప్పడం, మా ఒపీనియన్ తీసుకోవడము వాళ్ళిద్దరు ఎప్పుడూ చెప్పేవాళ్ళనమాట. సో, అట్లా వాళ్ళ కష్టంలో, సుఖంలో, పాజిటివ్, నెగెటివ్ అన్నిట్లో మేము నలుగురమే ఇన్వాల్వ్ అయ్యి ఉండేవాళ్ళము. స్టిల్ ఈ రోజుకి కూడా ఒక సిట్యుయేషన్ వస్తే మేము ఎవరితోని చెప్పుకోమనమాట. మాకు మేమే హ్యాండిల్ చేసుకుంటాం సాధ్యమైనంత వరకు. దాని రిజల్ట్ ఎలా అన్నా రాని సో, దాన్ని యాక్సెప్ట్ చేస్తామనమాట. అలాంటి స్ట్రగుల్స్ అంటే ఫుడ్‌కి, బెడ్‌కి, తినడానికి, బట్టకి ఎట్లాంటి లోటు లేదు. కాకపోతే ఇలాంటి అట్మాస్ఫియర్‌లో మా లైఫ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇవన్నీ మాకొక మంచి గోల్డెన్ డేస్ అనమాట. సో, ఇవి మళ్ళీ కావాలనుకున్న ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకైతే అస్సలు దొరకవు. సో, అంత హ్యాపీగా మా లైఫ్ లీడ్ చేశామనమాట. ఇది మట్టి రోడ్డు, ఇది తాటాకిల్లు, కరెంట్ లేదు, రోడ్డు లేదు. ఇవన్నీ మాకప్పుడు అసలు నథింగ్ అనమాట. మా లైఫ్ చాలా పీస్‌ఫుల్‌గా రన్ చేశాము. అట్లాగే ఎండ్ ఆఫ్ ద డే చాలా మంచిగా స్ట్రగుల్ చేయబట్టే మేము అవన్నీ చాలా పాజిటివ్‌గా తీసుకోబట్టే స్టిల్ ఈ రోజుకి కూడా రూపాయి విలువ, కష్టం అంటే ఏంటి, అసలు లైఫ్ అంటే ఏంటనేది మేము చూసినట్టుగా 19 కిడ్స్ ఆల్మోస్ట్ ఒక 50% అయితే అచీవ్ చేసే ఉంటారు. మిగిలిన 50% ఐ డోంట్ నో. మ్యాక్సిమం అప్పట్లో సో, ఇలాంటి లైఫ్ మేము లీడ్ చేసామనమాట. దీనివల్ల మాకు ఎటువంటి బాధ లేదు. సో, మేము ఏవి కొనుక్కునే వాళ్ళం కాదు. ఓన్లీ ఒక రైస్, అదే పప్పు, ఉప్పు, నూనె ఇంతే. మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ ఇంట్లోనే ఉండేవి. ఆ పెరట్లోనే మొత్తం ఖాళీ జాగానే. ఎక్కడ ఏ మొక్కేసినా గానీ భలే ఎదిగిపోయేది. అండ్ ఇంకొకటి స్కూల్లో నాకు మ్యాథ్ అంటే చాలా భయము. ఆ రోజు మ్యాథ్ ఫ్యాకల్టీని ఇంప్రెస్ చేయడానికి ఒక ఆనపకాయో లేకపోతే ఒక చిన్న సంచుడు, కనకాంబరాలు, రోజ్ ఫ్లవర్స్ ఎన్ నెంబర్ ఆఫ్ తీసుకెళ్ళి వాళ్ళని బుట్టలో పడేసుకొని ఆ రోజైతే ఆ క్లాస్ నుంచి బయటపడేదాన్ని. సో, ఇట్లాంటి కిడ్డీ మెమరీస్ అన్నీ ఉండేవన్నమాట నేను చిన్నగున్నప్పుడు. సో, ఫ్యాకల్టీ నైస్ చేయడం మాత్రం బాగా నేర్చుకునేదాన్ని. ఎస్పెషల్లీ మ్యాథ్ క్లాస్ అనమాట. సో, అట్లా మా లైఫ్ చాలా పీస్‌ఫుల్‌గా, ఎంజాయ్‌గా సాగిందనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము భద్రాచలంలో ఐటీడీ అండ్ రెడ్ క్రాస్ బిల్డింగ్ ఇవి కూడా తీసాము. సో, అవి ఏంటంటే రెడ్ క్రాస్ బిల్డింగ్‌లో ఈ బ్రహ్మకుమారీస్ వాళ్ళు ఉండేవాళ్ళనమాట. మెడిటేషన్ క్లాసెస్ ఇవి కండక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. సో, అప్పుడేంటంటే స్కూల్‌కొచ్చి అప్పుడప్పుడు వాళ్ళు మోటివేషన్ స్పీచ్ కింద శాంతి, నిరాడంబరత ఇవన్నీ ఇవ్వడం వల్ల అవి బుర్రలో బాగా ఎక్కిపోయాయి నాకు. థర్డ్, ఫోర్త్ స్టాండర్డ్‌గా ఉన్నప్పుడే. సో, అట్లా ఉన్నప్పుడు ఏమైందంటే కంప్లీట్‌గా నిరాడంబరంగా ఉండాలి. మనం నిరాడంబరంగా లైఫ్ లీడ్ చేయాలి అని వాళ్ళు చెప్పడం వల్ల బొట్టు పెట్టుకోకుండా, పూలు పెట్టుకోకుండా, గాజులేసుకోకుండా, బ్రైట్ కలర్స్ ఏసుకోకుండా, లైట్ కలర్స్ చూజ్ చేసుకొని అట్లా స్కూల్‌కి వెళ్ళడం అట్లా స్టార్ట్ చేశా.
వెళ్ళిన తర్వాత క్లాస్‌లు ఎగ్గొట్టి మెడిటేషన్ క్లాసులకి కూడా వెళ్ళిపోయేదాన్ని రెడ్ క్రాస్ బిల్డింగ్‌లో. సో, మా మమ్మీ 2, 3 సార్లు అలా చూసి నన్ను ఇంటి దగ్గర బాగా అబ్జర్వ్ చేసి, ఆ మధ్యలో ఒక సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత గులాబీ పూలు, ఇటికలు తీయడం చూసేసి పొరక్కట్ట పట్టుకొని అందుకుంది. ఎందుకిట్లా చేస్తున్నావు అంటే, ఇట్లా బ్రహ్మకుమారీస్ వాళ్ళు మా స్కూల్‌కొచ్చారు. వాళ్ళు ఇలా స్పీచ్ ఇచ్చారు. మెడిటేషన్ అంట, భగవంతుడికి ఆత్మ, పరమాత్మతో దగ్గరవ్వాలంట. ఇలాంటివన్నీ చెప్పేవరకి మా మమ్మీ పొరక్కట్ట పట్టుకుంది. సో, అట్లా అనమాట. వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే కంప్లీట్ హిప్నటైజ్ అయిపోతాము. ఇప్పుడిప్పుడు బ్రహ్మకుమారీస్ గురించి బాగా అవేర్‌నెస్ వస్తుంది కానీ వాళ్ళు అప్పటి నుంచే స్టార్ట్ చేశారు. చూడండి. అట్లా అనమాట. ఎప్పుడు కూడా బొట్టు, గాజులు తీయడం అంత ఏమంటారు కంప్లీట్‌గా అట్లా ఉండిపోవడం అనేది కరెక్ట్ కాదు అని మా మమ్మీ అరిచేసరికి మళ్ళీ కమింగ్ టు బ్యాక్ అన్నట్టుగా మళ్ళీ లైఫ్ నార్మల్‌గా లీడ్ చేయడం మొదలుపెట్టాను. సో, ఇదంతా ల్యాండ్ అంతా ఒకసారి చూసుకుంటున్నాము. ఆ రోడ్డు, ఈ రోడ్డు, బోరింగ్ ఇవంతా అనమాట. సో, అట్లా సో, మా అన్న గూడా స్కూల్‌లో మంచి స్టూడెంట్ అనమాట. మా అన్న కోసం పాపం ఫ్యాకల్టీ ఇంటికొచ్చి మా అన్నని చూసి పలకరించి ఉన్న రోజులున్నాయి. ఇక్కడే మాకు గేదెలు గూడా ఉండేయి. సో, ఆ ఇంట్లోనే మేము ఉంటూ కట్టెల పొయ్యి మీద కొన్ని పాలు కాస్తే ఆ ఫ్యాకల్టీ తాగి మా అన్నని బాగా బ్లెస్ చేసి మా అన్నకి కంగ్రాట్స్ చెప్పి అట్లా వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇంక్లూడింగ్ మీ ఆల్సో. సో, నేను డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు మా మమ్మీకి మా డ్యాడీ హాస్పిటల్‌కి ఇంటికి తిరగడము అట్లా ఉన్నప్పుడు నేను కూడా స్కూల్‌కి వెళ్ళలేకపోతే అప్పుడు రామ్‌జీ సార్ అని ఉండేవాళ్ళనమాట. వచ్చి కలిసారు నన్ను కూడా. సో, అప్పట్లో ఫ్యాకల్టీ, స్టూడెంట్ మధ్య మంచి బాండింగ్ ఉంటుండే. అండ్ ఇది వచ్చేసి ఐటీడీ అనమాట. పెరేడ్ గ్రౌండ్ ఇదంతా. రిపబ్లిక్ డే, 15th ఆగస్ట్ కంప్లీట్ అయిపోంగానే స్కూల్లో ఫ్లాగ్ హాస్టింగ్ అవ్వంగానే చుట్టుపక్కల ఊర్లో గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళందరూ వచ్చి పరేడ్ చేయడం, తర్వాత డాన్స్ ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ చేయడం ఇవన్నీ చేస్తుండే. సో, ఇవన్నీ గోల్డెన్ మెమరీస్ అనమాట. అండ్ ఇది వచ్చేసి కాలేజ్ గ్రౌండ్. సీతమ్మ వారికి తలంబ్రాలు అయిపోంగానే రామయ్యకి, సీతమ్మ వారికి సో, ఇక్కడ చీఫ్ మినిస్టర్ వస్తారు కదా ఎవ్రీ ఇయర్. ఇక్కడే హెలికాప్టర్‌లో ల్యాండ్ అవుతారు ఈ కాలేజ్ గ్రౌండ్‌లోనే. సో, అక్కడి నుంచి ఇక్కడికి పరిగెట్టుకుంటా వచ్చి ఎక్కడున్నారు చీఫ్ మినిస్టర్, ఎట్లా వెళ్తారు, ఎట్లా అని చూస్తూ ఉండేవాళ్ళము క్రౌడ్‌లో. సో, అట్లా నేను చిన్నగున్నప్పుడు సీఎం చంద్రబాబుని చూశాననమాట. సో, ఆల్మోస్ట్ 5th స్టాండర్డ్‌లో ఐ థింక్ సో నాకు బాగా గుర్తుంది. సో, అట్లా ఇదంతా వచ్చేసి సెంటరు. ఇక్కడే ఉంది చూడండి రెడ్ క్రాస్ బిల్డింగు. జగదీష్ కాలనీ నుంచి ఇక్కడికొచ్చేదాన్ని వాళ్ళ స్పీచ్‌కి ఇన్వాల్వ్ అయిపోయి. సో, అట్లా హిప్నటైజ్ చేస్తారనమాట వీళ్ళు. అండ్ ఇక్కడ నుంచి టీటీసీ సెంటర్ అండ్ అకాడమీ అనుకుంటా ఐ థింక్ సో. టీచర్ ట్రైనింగ్ సెంటర్. ఇందులో ఇప్పుడు కనబడేదైతే ఆహ్, గవర్నమెంట్ కాలేజ్ అండి అది. సో, తర్వాత ముందు ఉంటది. ఆ సెంటర్‌లో నెంబర్ ఆఫ్ డిబేట్ కాంపిటీషన్స్ చుట్టుపక్కల స్కూల్స్ నుంచి పిల్లలొచ్చి ఇంక్లూడింగ్ నేను కూడా డిబేట్ కాంపిటీషన్‌లో మా అన్న వాళ్ళు వీళ్ళందరూ పార్టిసిపేట్ చేసేవాళ్ళము. అక్కడ ఎవరి స్పీచ్ బావుంటే, ఎవరు బాగా చెప్తే ఆహ్, ఆ అంశం మీద ఎవరైతే బాగా చెప్తారో, బాగా మాట్లాడతారో వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వడము, సర్టిఫికేట్స్ ఇవ్వడము ఇట్లా చేసేవాళ్ళనమాట. సో, ఇవన్నీ మెమరీస్. ఇదండి నా భద్రాచలం ట్రిప్పు. సాధ్యమైనంత వరకు అన్నీ కవర్ చేశాను, చెప్పాననే అనుకుంటున్నాను. అండ్ తుమ్మల నగర్‌లో మేము వెళ్ళినప్పుడు ఆ రాజమ్మ ఆంటీ, కుమరోళ్ళ ఆంటీ వీళ్ళతోని ఒక చిన్న ఫొటోస్ అట్లా తీసుకొని ఆ పిక్స్ అన్నీ షేర్ చేశాననమాట. సో, ఇక్కడ ఎవరైనా ఉంటే మీరు తప్పకుండా ఈ వీడియో చూసుంటే మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మీ మెమరీస్ కూడా భద్రాచలం ఇటువైపు ఏమైనా ఉంటే తప్పకుండా షేర్ చేయండి. ఈసారి మాత్రం టెంపులు, పర్ణశాల, పాపికొండలు ఇవన్నీ కవర్ చేయడానికి ట్రై చేస్తా. మరొక మంచి వీడియోతో కలుస్తాను. ధన్యవాదాలండి మరి. ఉంటాను. నమస్తే అండి. లక్ష్మీ రమణ గోవింద గోవింద. ఉంటాను. ధన్యవాదాలు.